వాస్తవానికి ఇక్కడ ప్రజలకు తెలుసు, జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు, శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ పేద ప్రజల పక్షాన ఉన్నాడు. కేటీఆర్ అంటోడికి వాడు లుచ్చనా కొడుకు లుచ్చ మాటలు మాట్లాడుతున్నాడు. ఇయ్యల్లో శ్రీశైలం యాదవ్ కానీ నీకు నవీన్ యాదవ్ కానీ ఒక్క పేద ప్రజలు దళితులను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఎవరినైనా బెదిరించి ఒక గుంట భూమి అలా తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వని వాడు ఒక అబ్బకు అయ్యకు ఉడితే కేటీఆర్ ఒక అబ్బకు అయ్యకు ఉడితే ఒక పేదోని దగ్గర ఒక దళితుని దగ్గర ఒక గుంట భూమి లేకుంటే 10 రూపాయలు తీసుకున్నాడు ప్రూఫ్ ఇవ్వను, లేకుంటే ఎస్టీల దగ్గర కానీ లేకుంటే మైనార్టీల దగ్గర కానీ లేకుంటే బీసీల దగ్గర కానీ పేద ప్రజల దగ్గర వాళ్ళు ఎవరినైనా బెదిరించి రూపాయి కానీ ఆటన కానీ గుంట భూమి కానీ లేకుంటే ప్లాట్ కానీ లేకుంటే ఒక వాళ్ళతోని ఒక 5 రూపాయలు కానీ తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వను. వాడు ఒక అబ్బకు అయ్యగుట్టినట్టయితే పేద ప్రజల పక్షాన కొట్లాడినరు. నవీన్ యాదవ్ కానీ వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ కానీ వాస్తవానికి పేద ప్రజల పక్షాన ఉన్నారు. వాళ్ళు బడాబాబుల దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర యుద్ధం చేసిరు తప్ప పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజలకు సహాయం చేసుకుంటూ వచ్చిండ్రు. ఇల్లు లేనికి ఇల్లు, భూమి లేనికి భూమి, ఇంత ఆర్థిక సహకారము ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను ఆదుకున్నారు.